చరిత్రలో ఏకైక వ్యక్తికి ఎమ్మెల్యే ఓడిపోయాక మళ్ళీ పార్లమెంట్ సీట్ ఇచ్చిర్రు. కాంగ్రెస్ పార్టీ ఇంత చేసినా కూడా ఇంకా మీకు రాజకీయంగా ఇంకా కావాలని అంటే మరి రేపటి తరానికి యువకులకి మీరు ఏమి సందేశం ఇస్తున్నట్టు, మీరు ఏమి కోరుకుంటారో ముందు దానిపైన మాట్లాడాలి. మీరు సొంత కుటుంబ సభ్యులనే పైకి రానియలే. ఇద్దరు కొడుకులు ఉంటే కొడుకుల్ని ఏ రోజు రాజకీయంగా దింపలే. 76 ఏళ్ళు వచ్చినా కూడా నేనే రాజకీయంగా ఉండాలి, నాకే పదవులు రావాలి, నేనే ముందు ఉండాలని అని కోరుకుండ్రు. ఈరోజు మీ కుటుంబాన్ని యాగం చేసింది మీరు, మీ కుటుంబాన్ని పట్టించుకోండి మీరు. ఈరోజు మీరు ఆ పరిస్థితికి కారకులు కావడానికి కారణము మీరే. గతంలో ఇదే రకంగా ఒక సీనియర్ నాయకుడు కాంగ్రెస్ పార్టీని వీడిపోయినరు, పొన్నాల లక్ష్మయ్య గారు. ఈరోజు అటువరకు పాపము పొన్నాల లక్ష్మయ్య గారు కాంగ్రెస్ పార్టీలు ఉంటే అపారమైన గౌరవం ఉంటుండే, ఈరోజు రాజ్యసభ సభ్యునిగా ఉంటుండే. అటువంటి పొన్నాల లక్ష్మయ్య గారిని ఈరోజు పట్టించుకోని పరిస్థితి. అటువంటి పొన్నాల లక్ష్మయ్య గారు ఒకరు ఉన్నారా అని చెప్పి ఈరోజు తెలంగాణ ప్రజలు మర్చిపోయే పరిస్థితికి బీఆర్ఎస్ పార్టీ తీసుకొని వచ్చింది. జీవన్ రెడ్డి గారు రేపొద్దున మీకు పట్టపోయే స్థితి కూడా అదే అని చెప్పి గుర్తు చేసుకోవాలి. ఈ ప్రజాప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో తెలంగాణ ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. రాబోయే జనరల్ ఎలక్షన్స్లో గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేట ఏవైతే మీ కంచుకోటలుగా మీరు భుజాలు గుద్దుకుంటారో తప్పనిసరిగా ఆ కంచుకోటల్లో కూడా మిమ్మల్ని ఎమ్మెల్యేలుగా కూడా ఓడించి కాంగ్రెస్ పార్టీ మీ నియోజకవర్గాల్లో కూడా ఏదైతే మా నియోజకవర్గాలు అని చెప్పి మీరు చెప్తారో ఈ ప్రజాప్రభుత్వం పరిపాలించే విధానాలతోటి అక్కడ ప్రజలందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులని గెలిపించాలని ఒక దృఢ సంకల్పంతో ఉన్నారు. ఈ 3 నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసి శాసన సభ్యులుగా కూడా మిమ్మల్ని రాబోయే ఎన్నికల్లో ఓడగొట్టబోతున్నాము. ప్రతిపక్ష హోదా లేకుండా మీకు చేయబోతున్నాము. దీనికి తెలంగాణ ప్రజలు అందరూ కూడా మా వెంట నిల్చొని తెలంగాణ ప్రజలందరూ కూడా మాకు సపోర్ట్ చేస్తున్న ఒక సంపూర్ణ నమ్మకం, విశ్వాసం మాకుంది. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెడతాము, ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటాము. ఈరోజు నాకు కూడా అప్పుడప్పుడు బాధ అనిపిస్తుంది, ఒక హామీ మేము నిజంగానే నిలబెట్టుకోలేకపోతున్నామేమో అని. అదే కల్వకుంట్ల కుటుంబాన్ని కటకటాల్లో పెట్టడం, 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని రాబందుల లెక్క దోచుకునే వ్యక్తుల్ని కటకటాల్లో పెట్టలేకపోయినా ఒకటే ఒక హామీ ఈరోజు మేము నెరవేర్చలేదు. తప్పనిసరిగా దానిపైన కూడా సంబంధించిన డిపార్ట్మెంట్స్ ఎంక్వైరీ చేస్తున్నాయి. సంపూర్ణ నమ్మకం, విశ్వాసం నాకుంది. ఈ కల్వకుంట్ల దొంగలని తప్పనిసరిగా చెంచల్గూడలో, చెర్లపల్లి జైల్లో కూడా అతి త్వరలోనే పెట్టబోతాం. థ్యాంక్ యూ.